హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంజీటీవీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఉన్నాం. మనం నూజివీడు పట్టణంలో ప్రస్తుతం దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తూ నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఎటువంటి కుటుంబం రాజకీయ నేపథ్యం లేకపోయినా కానీ 25 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో ఈ ఏలూరు జిల్లా పట్టణమే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నో పోరాటానికి సంబంధించిన శ్రమలు అనుభవిస్తూ ప్రస్తుతం మనకి నూజివీడు పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ పార్టీకి నూజివీడు కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నిమ్మగడ్డ నరసింహ. ఒకసారి నిమ్మగడ్డ నరసింహ గారితో మనం ఉన్నాం. ఒకసారి ఆ నరసింహ గారిని అడిగి వాళ్ళ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి, ఆయన ఎందుకు ఈ రంగంలో రావాల్సి వచ్చిందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ పోరాటాలు ఎందుకు చేస్తున్నారు? ఈ పోరాటాల వల్ల మీకు ఏమైనా లాభం ఉందా? స్వయంగా మీరే చేస్తున్నారా? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ముందుగా నిత్యం ప్రజా సమస్యల మీద వెలుగులో తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంజేరి గలం ఛానల్కి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి నేను వచ్చాను. 1999లో నూజివీడు ధర్మపార కాలేజీలో చదువుకునే సందర్భంలో పొట్లూరు సత్యనారాయణని మా గ్రామ సర్పంచ్గా చేసిన వ్యక్తి నన్ను మొదటగా కమ్యూనిస్టు పార్టీకి పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎర్రజెండారే నమ్ముకున్నాను, ఎర్రజెండాతోనే ప్రయాణం చేస్తున్నాను తప్ప మరో ఎన్ని అవకాశాలు వచ్చినా ఇతర పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న చాలా ఉన్నతమైన సిద్ధాంతాలు కమ్యూనిజం చాలా ఉన్నతమైన సిద్ధాంతం. ఇందుకు ఒక మనిషిని మనిషిగా చూసేది, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించేది, పేదరికం అట్లాగే ఈ ఆర్థిక అసమానత లేని సిద్ధాంతం కోసం తీసుకొచ్చేది ముందు కమ్యూనిజం. కాబట్టి ఆ పార్టీతోనే నేను ఉండాలని చెప్పని 25 ఏళ్ల కిందటే నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే నేను కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్నాను తప్ప పదవుల కోసమో లేకపోతే డబ్బు కోసమో ధనం కోసమో మరో ఇతర కారణాలతో నేను ఆశపోదలుచుకోలేదు. కాబట్టి నా కంఠంలో ఊపిరినంత వరకు సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీ జెండాను నమ్ముకునే పనిచేయాలని చెప్పని నా దృఢ సంకల్పం. దాంట్లో భాగంగానే నా కుటుంబాన్ని కూడా నేను అట్లాగా మలుచుకున్నాను. కాబట్టి ఇతర బూర్జువా పార్టీలాగా ఇతర భూస్వాముల పార్టీలాగా పదవుల కోసం పార్టీ వ్యక్తిని కాదు. నేను పేదరికం పోవాలని పోట్లాడే కమ్యూనిస్ట్ పార్టీతో ఉండాలని చెప్పి నా సంకల్పం. ఇప్పుడు మీరు పోరాడిన ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు సాధించినటువంటి విజయాలు ఏమన్నా ఉన్నాయా? మీరు ప్రజలకు చేసిన మేలు మీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కానీ లేకపోతే మీ సొంతంగా సంబంధించి కానీ ఏదైనా? అనేక విజయాలు ఉన్నాయి. విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు విద్యార్థి సమస్యల మీద పోట్లాడాము. అట్లాగే కొన్ని సమస్యల్ని ప్రభుత్వాలు పాలక వర్గాల మెడలు వంచి సాధించే సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా డివైఎఫ్ఐ యూత్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కూడా 2008 డిఎస్సి సాధించామంటే అది ఆ రోజున విద్యార్థి యువజన సంఘాల పోరాటం వల్ల వచ్చింది. దాంతోపాటు రైతు సంఘంలో పనిచేసిన తర్వాత నూజివీడు ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో చెప్పండి. మీరు ఇన్ని పోరాటాలు చేశారు కదా, మీ మీద కేసులు ఏమైనా అయినాయా? మరి నా మీద 11 కేసులు ఉద్యమ కేసులు ఉన్నాయి. 11 కేసులు ఉన్నాయి. అది జగ్గయ్యపేట దగ్గర నుంచి మచిలీపట్నం వరకు ఇంచుమించుగా ప్రధానమైన అన్ని పోలీస్ స్టేషన్లో కూడా నా మీద కేసులు ఉన్నాయి. అయితే ఇక అన్ని 11 కేసులు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేస్తున్న పోరాట కేసులు తప్ప నా వ్యక్తిగతమైన కేసులు ఎలాంటివి లేవు. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో దమనకాండ చేయడం ఆనమైతే అయిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉద్యమ కేసులు ఎత్తేస్తాము, పోరాటాల కేసులు ఎత్తేస్తామని చెప్పడం తప్ప మాటలైతే చాలా బ్రహ్మాండంగా చెప్తారు, ఆచారం మాత్రం దానికి విరుద్ధంగా విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ కేసులకి నేను భయపడే పరిస్థితి ఏం కాదు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త ఒక పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నాడంటే దానికి కొలబద్ద ఉద్యమ కేసులు తప్ప మరొకటి కాదని చెప్పని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీలోకి ఈ భావజాలంలోకి మీరు ఎంతమందిని ఇన్స్పైర్ చేశారు మీ ద్వారా? మీరు చెప్పండి. నూజివీడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సంబంధించి రచ్చ అవుతుంది సోషల్ మీడియాలో. మీరు మీ స్థానిక గొల్లపల్లి గ్రామం కదా మీది. సో కొంతమంది వైసీపీ మనుషులు అంటారు ఇంటి ముందు స్టిక్కర్ వేశారు. చాలా సోషల్ మీడియాలో ఒక దళిత మహిళకి ఏఎంసీ పదవి వస్తే భయంకరమైన ట్రోల్స్ చేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అసలు వాస్తవానికి నూజివీడులో ఉన్న ప్రధానమైన రాజకీయ పార్టీ నాయకులు కూడా స్వతహాగా ఆయా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇతర పార్టీల నుంచి జంపు జలానీలే తప్ప మరొకటి కాదు.
కానీ ఈ రోజున నూజివేడ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక దళిత మహిళ అంటున్నారు. మా దృష్టిలో ఒక మహిళకి ఇచ్చారు. ఈ రోజున భారత రాజ్యాంగం దృష్టిలో మహిళ అయినా స్త్రీ అయినా సమానమే. ఇక్కడ సామాజిక వర్గాన్ని పొందుపరచడం సమంజసం కాదు. కానీ ఈ రోజున అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న మహిళలకి ఈరోజు ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయంగానే మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అది వాళ్ళు ఏ పార్టీ ఏంటి అనేది తర్వాత ఆ యొక్క పార్టీలో ఉన్న అంతర్గత విషయం, దాని జోలికి నేను ఏం పోదలుచుకోవాలి. కానీ ఈ రోజున హర్షించాల్సిన అందరూ కూడా హర్షించకుండా ఒక రాజకీయ పార్టీ పేరుతో, ఒక సామాజికం పేరుతో ఒక వివక్ష చూపటం అనేది చాలా విచారకర విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా అనేక సంవత్సరాలుగా ఈ రోజున మహిళకి కేటాయించడం అనేది మార్కెట్ యార్డ్ చైర్మన్గా మంచిది. కొంతమంది ఉన్నారు, చాలామంది అంటే రాజకీయ నిరుద్యోగులు అంటామా, అగ్రవర్ణ పెత్తందారులు అంటామా, ఏది అయినప్పటికీ కూడా ఒక మహిళకి ఇవ్వటం కరెక్ట్ కాదు, దానికి అర్హత మేమే అని చెప్పుకుంటున్న చాలామంది పెద్ద మనుషులు ఈ రోజున ఏంటంటే కూటమి ప్రభుత్వం మీదో లేకపోతే మరో ప్రభుత్వం మీద ఉన్న అక్కస మొత్తం ఈ మహిళ మీద చూపించడం అనేది చాలా విచారకరం. అటువంటి యొక్క సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్లు అరికడితే బాగుంటుందని చెప్పని నా యొక్క ఉద్దేశం. చెప్పండి, ఇప్పుడు మీరు ఎంతమందిని ఇన్స్పైర్ చేసి ఉంటారు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి? ఇన్స్పిరేషన్ అనేది విద్యార్థి సంఘం నుంచి కూడా చేసి ఉండొచ్చు. అయితే వీళ్ళందరూ కమ్యూనిస్ట్ ఉద్యమంతోనే నిలబడతారనుకోవటం అనేది అతి ఆశ అవుతుంది. విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు చాలామంది ఆయా గ్రామాల్లో వాళ్ళ కుటుంబాల మీద మా ప్రభావం పడి ఉండొచ్చు. అట్లాగే రైతు సంఘంలో పనిచేస్తున్నప్పుడు, రైతాంగ ఉద్యమాలు పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబాల మీద పడి ఉండొచ్చు. వాళ్ళందరూ పార్టీగా కొంతమంది వస్తారు, కొంతమంది సానుభూతి పరులుగా ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇతర ప్రొఫెషనల్ ఉంటూనే కమ్యూనిస్టు ఉద్యమాన్ని, కమ్యూనిస్టు పోరాటాలని మద్దతిస్తూ ఆదరించే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. అందుకని అందరూ కమ్యూనిస్ట్ పార్టీతో వస్తే ఈ రోజున ఇతర పార్టీలకు పనే ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలే ఏకైక పార్టీలుగా నిలబడే పరిస్థితి వచ్చేది. ఓకే, సో మీకు ఏలూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా మీరు పనిచేశారు. రైతులు వెనక రైతుల పోరాటంలో కానీ రైతులు చేసిన న్యాయం కానీ అట్లాంటిది ఏమైనా ఉందా మీ వైపు నుంచి? కానీ ఇప్పుడు మామిడి ఉంది, తర్వాత పామాయిల్ ఉంది, వీటికి సంబంధించి రైతులు మీరు ఆదుకోవటం కానీ మీ పార్టీ నుంచి కానీ మీరు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు? ఈ రోజున తన ఆదాయం లేని ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో రైతు ఒక్కడే. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా రైతే దేశానికి వెన్నుముక్క చెప్తూ ఉంటారు. కానీ రైతుల కష్టాలు అనేది కనీసం పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోతుంది. మనం చూస్తూ ఉన్నాం, నూజివేడ్ అనేది మామిడికాయకి చాలా ప్రసిద్ధి, ప్రపంచవ్యాప్తంగానే మామిడికి ఉన్న పేరు ప్రఖ్యాతలో మామూలు విషయం కాదు. అలాంటి నూజివేడు ప్రాంతంలో మామిడి పంట అంతరించిపోతుంటే ఏ ప్రభుత్వం ఆదుకున్నది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు మేము ఇచ్చేస్తాం అంటూరే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న మామిడి రైతుల్ని, మామిడి పంటని పెంపొందించాయి, రైతుల్ని కాపాడే పనులు ఏది కూడా చేసిన దాఖలు లేవు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు గారు ఈ ప్రాంతంలో మామిడి పరిశోధన కేంద్రాన్ని మెరుగుపరుస్తాము, మామిడి రైతులు ఆదుకునే దానికోసం ఇన్సూరెన్స్ పాలసీ ప్రవేశపెడతాము, అట్లాగే మామిడి పంటని ఎంకరేజ్ చేసేదానికోసం ఫల్పినెట్ పెడతాము, మామిడి పంటల ఎక్స్పోజింగ్ కోసం మార్కెటింగ్ పెడతామని చెప్పన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ మంత్రి గారు చెప్పిన, ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన నీటి మీద రాతలే తప్ప ఆచరణ మాత్రం అడుగు కూడా ముందు వేయలేదు. కాబట్టి రైతుల పేరు చెప్పి రాజకీయం చేయటం, రైతుల పేరు చెప్పి అందలం ఎక్కడం తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు ఆదుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా పామాయిల్ ఉన్నది. ఈ రోజున పామాయిల్ గతంలో 23,000 ఉండే రేటు ఈ రోజున 17,000కి వచ్చింది. అంతకుముందు మనం చూసాం 12,000, 13,000కి టన్ను రేటు పడిపోయింది. కాబట్టి రైతుల్ని ఆదుకుందామని చెప్పిన ఒక నిజాయితీమైన చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానికి లేదు అని చెప్పని మా పార్టీ చాలా ఘాటుగా కామెంట్ చేయదలుచుకున్నది. ఇప్పుడు మీరు ఈ పోరాటంలో భాగంగా మీరు ఇవన్నీ 20 సంవత్సరాలను చూస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వ పాలనని మీరు ఎలా చూస్తారు? మరీ ముఖ్యంగా ఈ ఏలూరు జిల్లా నూజివేడు నియోజకవర్గం సంబంధించి మినిస్టర్ పార్థసారథి గారు ఉన్నారు. పరిపాలన ఎలా ఉంది ఈ సంవత్సర కాలంలో? కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే రాజమౌళి గారి గ్రాఫిక్స్ లాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర రాజధాని అట్లాగే పోలవరం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజా సంక్షేమం గురించి పట్టట్లేదని చెప్పని మా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు అనేక ఉద్యమాల పోరాటాల్లో పాల్గొన్నారు. కానీ ఆ రోజున ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. రైతులు పండిస్తున్న పంటకి గిట్టుబాటు ధర లేదు. మరోపక్క దళితుల మీద, గిరిజనుల మీద, మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి. మా కూటమి ప్రభుత్వం రాగానే ఇది రామరాజ్యం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయింది. కానీ మాటలైతే కోటలైతే దాటింది తప్ప చేతలు మాత్రం గడప దాటలేదు. మనం చూస్తూ ఉన్నాం,
రాజధానికి గతంలో 33,000 ఎకరాల భూమి తీసుకున్నారు. ఇప్పుడు మరో 44,000 ఎకరాల భూమి తీసుకుంటామని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉంది. అట్లాగే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎందుకు అంత అవసరము అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో 1983లో అంజీ గారు శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఎప్పటికీ పూర్తవలేదు. మనం చూస్తూ ఉన్నాం. నూజివేడు ఉమ్మడి కృష్ణా జిల్లాకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయువు పట్టైన చింతలపూడి ఎత్తిపోతల పథకం 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. సెకండ్ ఫేజ్ 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2008 నుంచి ఇప్పటి వరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకేసిన దాఖలాలు లేవు. గతంలోనే కమ్యూనిస్టులతో కలిసిన తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు అనేక ధర్నాలు, పోరాటాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 మాసాల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పి ఘనంగా చెప్పారు. వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది, కానీ తెలుగుదేశం వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి 6 మాసాలు పూర్తి అవ్వలేదని చెప్పి నేను ఈ రోజున విమర్శ చేయదలుచుకున్నాను. 4,80,000 ఎకరాలు ఈ రోజున సస్యశ్యామలం అవుతుంది చింతలపూడి ఎత్తిపోతల పథకం వల్ల. అదేవిధంగా 35 మండలాల్లో 281 గ్రామాల ప్రజలకి తాగునీరు వస్తుంది. అలాంటి చాలా ప్రాధాన్యత కలిగిన, ఎంతో ప్రాముఖ్యం కలిగిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఊసు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎత్తట్లేదు. అదేవిధంగా నూజివేడు స్థానిక మంత్రిగా ఉన్న పెద్దలు కొలుసు పార్థసారథి కూడా దీని గురించి మాట్లాడకపోవడం అనేది చాలా విచారకరంగా మేము భావిస్తూ ఉన్నాం. సార్, నేను ఇటీవల కాలంలో మీ నుంచి ఒక సమాచారం విన్నాను. మీ కుటుంబం మొత్తం కూడా చాలా గట్స్ ఉండాలి, దానికి ఆర్గాన్స్ డొనేట్ చేశారనేది విన్నా. దాని మీద మీ కామెంట్ ఏంటండి? నిజమేనా అది? అంటే ఈ సృష్టిలో పెట్టింది ప్రతి జీవి చనిపోవాల్సిందే, కానీ మనిషిగా మనం చనిపోయిన తర్వాత దహనం చేస్తే 1 గంటలో బూడిదైపోతాం, మట్టిలో పెడితే 1 వారానికి పురుగులు పట్టిపోతాం. కానీ కమ్యూనిస్టులుగా మేము నేర్చుకున్నది బతుకున్నప్పుడే ప్రజలకు సేవ చేయటం కాదు, బతుకున్నప్పుడే ప్రజలకు ఉపయోగపడటం కాదు, చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పిన దృఢ సంకల్పం కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మేము నేర్చుకున్నది. కాబట్టి నేను కానీ, నా భార్య కానీ మా మరణాంతరం మా యొక్క పార్థివ దేహాలని ఏలూరు మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాం. కారణం ఏంటంటే ఈ రోజున చాలామంది వైద్య విద్యార్థులకి బాడీలు దొరక చాలా కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వానికి చెవ్వాలని చెప్పిన నిజాయితీ కూడా కొరవండి. ఈ నేపథ్యంలో మా మరణాంతరం కూడా మా శరీరాల మీద వైద్య విద్యార్థులు పరిశోధన చేయాలని చెప్పని, అదేవిధంగా పనికొచ్చే పార్ట్ని పేద రోగులకి అందించాలని చెప్పిన ఒక మంచి సంకల్పంతోనే మేము మా యొక్క దంపతుల పార్థివ దేహాన్ని ఏలూరు మెడికల్ కాలేజీకి దానం చేయడం జరిగింది. దీని వెనక మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమంలో పనిచేసే ప్రతి ఒక్కరూ మాకు ఇన్స్పిరేషనే. అట్లా ముఖ్యంగా ఏంటంటే పశ్చిమ బెంగాల్కి 23 సంవత్సరాలు పనిచేసిన కామ్రేడ్ జ్యోతి బస్సు ఆయన మరణాంతరం ఆయన యొక్క పార్థివ దేహాన్ని బెంగాల్ మెడికల్ కాలేజీకి ఇచ్చేశారు. అట్లాగే చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, సోషలిస్టుల నాయకులుగా ఉన్నారు, అట్లాగే సమాజ హితం కోసం పనిచేసే సంఘ సంస్కృతులు ఉన్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటూ కూడా మేము చేసింది చాలా తక్కువ. కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమం చేయడానికి, మా యొక్క పార్థివ దేహాలని మెడికల్ కాలేజీకి దానం చేయడానికి కూడా ఎంతోమంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా మేము ప్రజల నుంచి చాలా నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్నది ప్రజలకే ఉపయోగించాలి తప్ప మా యొక్క స్వలాభం కోసం, సొంత లాభం కోసం ఉపయోగిస్తే మేము కమ్యూనిస్టులుగా ఉండలేము. అన్న ఇంకా పాయింట్స్ ఉన్నాయన్న, చింతలపూడి ఎత్తేసావు, అదే చెప్పండి. మీరు స్థానికంగా నూజివేడు నియోజకవర్గం సంబంధించిన మనిషి కాబట్టి నూజివేడు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఇప్పుడు ప్రస్తుతం పార్థసారథి గారు, మినిస్టర్ గారు చెప్పారు. అంతకుముందు మేము చేసేమని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నూజివేడు అభివృద్ధి చెందింది అసలే? నూజివేడు అభివృద్ధి అనేది నేతి బీరగారిలో నెయ్యిలాగా ఉన్నది. గతంలో ఉన్న ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ నూజివేడికి అభివృద్ధికి చేసింది ఏమీ లేకుండా పోతుంది. ఒక 888 వచ్చింది. ఇప్పటికీ కూడా కృష్ణా జలాలు నూజివేడి తీసుకొచ్చే దాంట్లో కూడా ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఆటో నగరం ఉంది. నూజివేడు పట్టణానికి గుండెకాయ లాంటి ఆటో నగరు అభివృద్ధికి చాలా దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చదువుకున్న కుర్రాళ్ళు కానీ, ఇక్కడ చదువుకుని ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులు ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి ఏమో కూడా పరిశ్రమ లేకుండా పోతుంది. కాబట్టి అట్లాగే చేతు పనులు చేస్తున్న ప్రజలు ఆటో నగరు ఉంటే ఈ రోజున మోటార్ కార్మికులు కానీ, చేతు ప్రభుత్వాలు కానీ వీళ్ళు పనిచేసాక ఆస్కారం ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం గుడివాడ కానీ, జగ్గయ్యపేట కానీ ఇటువంటి ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఆటో నగర్ అభివృద్ధి అవుతుంది. అక్కడ ప్రజలకి, నిరుద్యోగులకి పని కల్పిస్తూ ఉంది. కానీ నూజివేడు ఆటో నగరు ఎట్లా ఉందంటే
దినదనగండం నూరే ఆయుష్లాగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక విషయం. అట్లాగే నూజివేడు మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి అనేది చాలా శూన్యంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఉంటుంది. చిన్నపాటి వర్షం వస్తే రోడ్ల మీద వర్షపు నీరు వచ్చేస్తుంది. మనం చూస్తూ ఉన్నాం సమతా హాస్పిటల్ దగ్గర చిన్నపాటి వర్షం వస్తే అక్కడ ఒక పెద్ద చెరువులాగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. అభివృద్ధి ఏముంది? గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, శాసనసభ్యులు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, స్థానిక మంత్రి గారు కానీ అభివృద్ధి మేము చాలా చేస్తున్నామని చెప్పి అంటున్నారే తప్ప 8 నెలల కిందట పెద్ద చెరువుకు పడిన గండిని ఇంతవరకు పోడ్చకపోవడం ఏం అభివృద్ధి చేసినట్టు? అదేవిధంగా నూజివేడు ప్రాంతం అనేది పూర్తిగా మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతంలో సరైన ఒక్క పరిశ్రమ లేకుండా పోతూ ఉంది. అదేవిధంగా వ్యవసాయం గిట్టుబాటు ధర లేక ఈ రోజున సన్నా చిన్నగా రైతులందరూ కలిపి ఇతర పనులకి వలస వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో రైతాంగం వ్యవసాయం చేస్తూ ఉంటే కూలీ నాలికి వెళ్ళే ఈ రోజున వ్యవసాయ కార్మికులు కౌలు రైతులుగా రూపాంతరం చెందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నూజివేడు అనేది అభివృద్ధిలో చాలా దూరంగా ఉన్నది. దురదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 1, 2, 3 రైతాంగ ఆత్మహత్యలు నూజివేడులోనే జరిగినాయి. కాబట్టి ఇప్పుడున్న స్థానిక మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు అభివృద్ధి ఏం చేశామని చెప్పని, నిజంగా అభివృద్ధి అంటూ జరిగితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఆత్మహత్యలు ఇక్కడ జరిగి ఉండాల్సింది కాదు. కాబట్టి ఈ నాయకులు చెబుతున్న మాటలకి చేస్తున్న అట్లాగే మాటలకి వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నది. అభివృద్ధి అంటేనే ఈ ప్రాంతం ప్రజలకి ఒక కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి మాటలో ఓట్లు వేయించుకోవటం తప్ప నూజివేడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన దాఖలా లేకుండా పోతుంది. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న నూజివేడు పీజీ సెంటర్ ఈరోజు ఏ స్థాయిలో ఉందో మనకు అందరికీ తెలుసు. అలాగే నాలాంటే కాక ఎంతోమంది విద్యార్థులకి ఉద్యమ ఓనమాలే కాకుండా జీవితపు ఓనమాలు నేర్పిన ధర్మపార కళాశాల ఈరోజు ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి నాయకులు చెబుతున్న అభివృద్ధి వాస్తవానికి చూస్తున్న అభివృద్ధికి అనేది నక్కకి నాగలోకానికి తేడా ఉందని చెప్పని నేను అభిప్రాయపడుతున్నా.